యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడు? ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో ఉంది. యేసు ప్రభువారు ఎప్పుడు తిరిగి వస్తారు? బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. ఆయన రాక ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఆయన ఎప్పుడు వస్తారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. దూతలకు కానీ దేవుని కుమారునికి గానీ తెలియదు. కేవలం పరలోకపు తండ్రికే తెలుసు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి గడియ, ప్రతి నిమిషం మనల్ని ఆయన రాకకు దగ్గర చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఆయన ఎప్పుడు వస్తారని కాదు, కానీ నీవు సిద్ధంగా ఉన్నావా అని నిన్ను నీవే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. నీ జీవితంలో దేవునికి చోటివ్వటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో ఆయనకు చోటుందా? నీ పాపాల నుంచి నీవు విడుదల పొందుకున్నావా? ఇదే సమయం. నీ జీవితం మారాలి. నీవు దేవుని దగ్గరకు రావాలి. మన హృదయాలను శుద్ధిపరచుకోవాలి. ప్రభువును ప్రేమించాలి. ఎందుకంటే ఆయన త్వరలో వస్తున్నాడు. ఆయన రాక ఆలస్యం కాదు. మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే అది ఆయన దయ. మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ హృదయం మారాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజే మారుదాం. దేవుని వైపు తిరుగుదాం. సిద్ధపడదాం. యేసు ప్రభు వారి రాక దగ్గరలోనే ఉంది. ఆమేన్.